ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇప్పుడు వేలుతో తిప్పుతున్నాను కానీ ఇదే క్యాసెట్ అందులో ఉన్నప్పుడు తిరిగితే ఇందులో ఉండే మాటలు పాటలు అన్నీ వినిపించేవి. ముఖ్యంగా మీ అమ్మ బండారాల రాగాలు. ఇది తొండి తూచని చెప్పు మమ్మీ. నువ్వు నోరు మూసుకో వల్లభ. మీ వయసు ఎంత బావగారు? ఓ 33 దాటి 4 వచ్చి 5 దగ్గరుంది. ఎక్కువ తక్కువ ఎందుకు, 35 అనుకుందాం. మమ్మీ 1 సంవత్సరం తక్కువ చెప్పా, గుర్తుపట్టలేదు. వయసు ఎందుకు అడిగానంటే మీరు ఎద్దో గాడిదో పందో అయ్యుంటే చిచి, నేను మగాన్ని. అప్పుడప్పుడు హాసరక్క చెప్తూ ఉంటుందిలేండి బావగారు. నేనంటుంది అది కాదు. నేనన్న జంతువులు అయ్యుంటే ఈ పాటికి ఈ భూమి మీద ఉండేవే కాదు. మనిషిగా మీరింకా 65 బ్రతికిన్నా సరే ప్రయోజనమేం లేదు. ఎందుకు? రే, నువ్వు తనతో మాట్లాడే కొద్దీ నిన్ను తక్కువ చేస్తుంది. అట తప్పతే గారు. బావగారిని ఎందుకు పనికిరాని దద్దమ్మలా మార్చింది మీరు. నన్ను దద్దమంటావా? అనేలా చేసిన మీ అమ్మని నిలదీయాల్సింది మీరు. ఈవిడి ఏం చెప్తే అది చేస్తూ పిల్లాళ్ళ కొంగు పట్టుకుని తిరిగారే తప్ప మీరు సాధించిందంటూ ఏమీ లేదు. నైని, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, దెబ్బతింటావు. మీరు దెబ్బలే తింటారు. ఎందుకు అని ఇప్పుడు అడగాలి బావగారు. ఎందుకు? ఈ క్యాసెట్లో గాయత్రమ్మ గారు మధురంగా పాడిన పాటలు మాత్రమే రావడం లేదు. మీ అమ్మ మీద అమ్మగారికి ఉన్న అనుమానాల్ని కూడా ఇందులో చెప్పారు. ఏం చేసావు మమ్మీ? రంకు, శాంతం. ఆ శాంతం ఇది వింటే మీకే తెలిసేది మీరు ఏమేం చేసి ఇక్కడి దాకా వచ్చారు అన్నది. గాయత్రక చచ్చిపోయేంత వరకు నా నిజ స్వరూపం తనకి తెలియదు నైని. బ్రతికున్నప్పుడు కూడా మిమ్మల్ని నమ్మడం కష్టమని తన అభిప్రాయాన్ని ఇందులో అనుభవాల్ని పంచుకుంటూ చెప్పారు అమ్మగారు. శేషాద్రి కంపెనీ నుంచి అప్పట్లోనే 26 లక్షలు లంచం తీసుకోవడం, వేలంపాట పాడకుండా గాయత్రమ్మ గారిని డైవర్ట్ చేయడం, ఆడిటర్ ఆనందరావు గారితో చేతులు కలపడం. అప్పో, క్యాసెట్లోనే ఇన్ని ఉన్నాయంటే ఆ రోజుల్లో కథం తొక్కేస్తుంటారుగా. పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.